మన దగ్గరనేమో స్కీమ్లకేమో డబ్బులు లేవు అని అంటూ ఉంటారు. ఏదన్నా పథకానికో లేకపోతే కాంట్రాక్ట్ దానికో దీనికో అంటే డబ్బులు లేవంటారు. కానీ లియో మెస్సీల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాత్రం మన దగ్గర ఖజానా ఉంటుంది. భారీ పెట్టుబడుల లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ అంటూ చూస్తున్నాం. 13వ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ వేడుకల ముగింపు ఘట్టం గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఆ ప్రపంచ ఫుట్బాల్ రారాజు అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టున్నారు. సదస్సు అనంతరం డిసెంబర్ 13న మెస్సీ పాల్గొనే ప్రత్యేక కార్యక్రమంలో ఒక ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మెస్సీ రాకతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ క్రీడా వేదికలపై కూడా మార్మవుతుందని భావిస్తున్నారు. పెట్టుబడుల సదస్సుకు క్రీడా సంబరానికి ముడిపెడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నమే తెలంగాణ రైజింగ్ కు ఆ ప్రత్యేక ఆకర్షణగా అద్భుతమైన ముగింపుగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏంది, రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇష్టం. సో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు రెగ్యులర్ గా. సో అందుకే ఇప్పుడు తన యొక్క మెస్సీని కలవాలనేటువంటి ఒక అది ఉంటుంది కదా కోరిక, దాన్ని ఇట్లా గ్లోబల్ సమ్మిట్ ద్వారా తీర్చుకున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. సో ఆయన కోసం కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అంతే. ఆయనకు ఒక దాన్ని ఇక్కడికి వచ్చినందుకు ఆడినందుకు ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు ఇస్తారు. ఈ అన్ని లెక్కలు కూడా బయట పెట్టాలి మనం. ఇవన్నీ కూడా తర్వాత భవిష్యత్తులో అన్ని కూడా బయట పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మన దగ్గరనేమో స్కీమ్లకేమో డబ్బులు లేవు అని అంటూ ఉంటారు. ఏదన్నా పథకానికో లేకపోతే కాంట్రాక్ట్ దానికో దీనికో అంటే డబ్బులు లేవంటారు. కానీ లియో మెస్సీల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాత్రం మన దగ్గర ఖజానా ఉంటుంది. ఇది అందరికీ కూడా అర్థమవుతున్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక ఆవిష్కరణ. 3,000 మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులకు సీఎం ఆహ్వాన లేఖలు. కమ్ జాయిన్ ది రైజ్ అంటూ దిగ్గజ రాజకీయ పారిశ్రామికవేత్తలు టెక్ రంగ ప్రముఖులకు పిలుపు. ప్రధాని మోడీ హాజరయ్యేటువంటి ఛాన్స్. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఆ మ్యాచ్ తో వేడుకల ముగింపు అంటూ చూస్తున్నాం. సో మొత్తానికి అయితే గట్టినే ప్లాన్ చేసిండు రేవంత్ రెడ్డి. సో ఏమున్నది, ప్లాన్ చేసిండు. కానీ ఏం చేస్తాం, మీరు చేసేటువంటి పనులేంది, అప్పుల పాలు చేసి ఇట్లా ఖర్చు పెడతా ఉన్నారు. అప్పుల పాలు చేయకుండా కేసీఆర్నే మీరు అనుసరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. కేసీఆర్ ఏ విధంగా అయితే 8 లక్షల కోట్లు అప్పు చేసిరో మీరు దానికి అదనంగా ఇంకొంత అప్పు చేసి మొత్తానికైతే ఒక 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పు చేసే విధంగా తీసుకొచ్చేసి మీరు ఏదో పీకినం పొడిచినం అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ప్రజల సొమ్ముని ప్రజలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తద్వారా వీళ్ళ యొక్క దాన్ని తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్న పరిస్థితి.